మియాపూర్లో 5గురి అనుమానాస్పద మృతి. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గురువారం ఉదయం వికట జీవిగా ఆ కుటుంబాన్ని చూసి అందరూ రోధించిన పరిస్థితి. బుధవారం బాచుపల్లి నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది లక్ష్మి. వచ్చేటప్పుడు దోసపిండి తీసుకొచ్చింది లక్ష్మి. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు తల్లిదండ్రులతోనే ఉంది లక్ష్మి. దోసపిండిలో ఏదైనా విషయం కలిసిందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఆహార పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు. మియాపూర్లో 5గురి అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ మృతికి కారణం ఏంటి? ఒకే కుటుంబానికి చెందిన 5గురు అంటే ఒక ప్రాంతానికి చెందిన మొత్తం 5గురు మృతి చెందడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లోని మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనంగా మారింది. వీరి మృతికల కారణాలపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. హైదరాబాద్లోని మియాపూర్లో విషాద ఘటనకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వీరంతా బలవన్ మరణానికి పాల్పడ్డారా, లేకపోతే వీళ్ళంతా కలిసి బలవన్ మరణానికి పాల్పడ్డారా, లేకపోతే ఏమైనా విషప్రయోగం జరిగిందా? ఈ అనుమానాలు ప్రస్తుతం రైజ్ అవుతున్నాయి. మృతులను కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన వాళ్ళుగా గుర్తించారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, 2 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. రిమెంబర్ 2 ఏళ్ల చిన్నారి కూడా ఈ ఘటనలో మృతి చెందింది. ఈ నేపథ్యంలోని వీళ్లకు సంబంధించి 32 ఏళ్ల అనిల్, 24 ఏళ్ల కవిత, 60 ఏళ్ల లక్ష్మయ్య, 55 ఏళ్ల వెంకటమ్మలను మృతులుగా గుర్తించారు. అయితే వీళ్ళు బలవన్ మరణానికి పాల్పడ్డారా, లేకపోతే వీళ్ళ మీద ఎవరైనా విషప్రయోగం లేకపోతే హత్యాయత్నం జరిగిందా? హత్యాయత్నం కాదు, హత్య చేశారా? అంటే విషం పెట్టి చంపేసే ప్రయత్నం చేశారా, లేకపోతే విషం పెట్టి హత్య చేసే ప్రయత్నంలో భాగంగా దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అనేక క్వశ్చన్స్ ఈ మిస్టర్ చుట్టూ ఉంది. ఎందుకంటే రిమెంబర్ 1 కాదు 2 కాదు, ఏకంగా 5గురు, ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇటు మియాపూర్లో 5గురి అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం సంచలనంగా మారింది. వీళ్ళ మీద ఎవరైనా విషప్రయోగం చేశారా, లేకపోతే వీళ్ళని ఎవరైనా చంపేసే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరిగింది? ఆ రాత్రి ఏం జరిగింది? అయితే ఈ ఘటనలో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, మియాపూర్లోని ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్గా మాట్లాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి అనుమానాలు వ్యక్తమవడం జరుగుతుంది? పవన్ రైట్, ఏదైతే మియాపూర్లో 5గురు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కాస్త పురోగతి సాధించినట్టు కనపడుతోంది. ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ ని పోలీసులు ట్విస్టే కనపడుతా ఉంది. అయితే గురువారం ఉదయం విగత జీవులుగా కనిపించిన 5గురు కుటుంబ సభ్యులు అయితే పోలీసులు ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. పూర్తిగా క్లూస్ టీమ్ అయితే కూడా ఆధారం తీసుకోవడం జరిగింది. ఏదైనా ఫుడ్ లో పాయిజన్ కలిసిందా అనే దానిపై కూడా ఆలోచించడం జరిగింది. వారి కూతురు కవిత, అల్లుడు అనిల్, మనడు ఇనాస్ తో పాటు లక్ష్మప్ప, మరో కూతురు లక్ష్మిని అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే లక్ష్మిని తమ కూతురు ఏదైతే బుధవారం బాచుపల్లి నుంచి తల్లిదండ్రుల వద్ద దగ్గర రావడం జరిగింది. అప్పుడు ఒక దోసపిండి బయట దోసపిండి తల్లిదండ్రులు వచ్చేటప్పుడు ఆ దోసపిండి ప్యాకెట్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఆ రాత్రి 11 గంటల వరకు ఆ తల్లిదండ్రులతోనే ఆ లక్ష్మి అయితే నివాసం వారితోటే ఉండి గడపడం జరిగింది. సో ఆ దోసపిండిలో ఏదైతే లక్ష్మి తెచ్చిన దోసపిండి ఏదైతే ఉందో అందులో ఏమన్నా విషప్రయోగం జరిగిందా, అందులో ఏమన్నా చెప్పి ఫారెన్సిక్ అధికారులు అయితే ఆ శాంపిల్స్ అయితే సేకరించడం జరిగింది. అందులోనే అన్న విషయం కలిసిందా అంటూ కూడా చేయడం జరిగింది. సో కంప్లీట్ గా ఆ గిన్నెలో ఆహార పదార్థాలు ఫారెన్సిక్ అధికారులు టెస్ట్ చేస్తా ఉన్నారు. సో పోస్ట్ మార్టం నివేదికలో ఏదైతే దోసపిండిలో ఉన్న కెమికల్స్, వీరి బాడీలో దొరికిన కెమికల్స్ 2 ఒకటేనా అనే దానిపై పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. ప్రస్తుతం లక్ష్మిని అయితే అనుమానిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి వస్తున్న క్రైమ్ కేసులన్నీ కూడా ఇంటి సభ్యులే చేస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులే నమ్మించి మోసం చేస్తా ఉన్నారు. సో
సో వారిపై వారికి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా పాత కక్షలు ఉన్నాయా లేదా దానిపై కూడా పోలీసులు ఆధారాలు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే వారు బయట నుంచి ఏం తినలేదు, వారి ఇంట్లో వండిన ఫుడ్ ఐటమ్స్ అయితే కూడా అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కానీ లక్ష్మి ఒక్కతే వారి కుటుంబంలోకి ఆ రోజు ఎంటర్ అవ్వడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా వారితోనే ఉండడం జరిగింది. సో కుటుంబం మొత్తం 5గురు కూడా విష ప్రయోగం వల్ల పడుకున్నట్టే వికృత జీవులుగా చనిపోవడం జరిగింది. సో దీనిపై పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. సో లక్ష్మిని అయితే ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తా ఉన్నారు. సో కేవలం ఆ దోషపిండిలోనే, ఈమె తెచ్చిన దోషపిండిలోనే ఏదో కలిపే ఉంటుంది అంటూ కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెనైతే విచారిస్తా ఉన్నారు. సో ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా టెస్టులు చేస్తా ఉన్నారు. సో ఈ ల్యాబ్ టెస్ట్లలో దీని కడుపులో ఉన్న పాయిజన్ ఏదైతే వాళ్ళకి కడుపులో లభించిందో అది దోశ పిండిలో కానీ ఆ రిమైనింగ్ ఇంకేమైనా పదార్థాలు ఉన్న ఫుడ్ ఐటమ్స్ లో ఉన్న శాంపుల్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలుసు. సచిన్. రైట్ పవన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి ఘటనలు చూసినప్పుడు, ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మియాపూర్లో 5గురి అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్కి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనైతే, ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద మృతి ఒకసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే మృతుల్లో 2 దంపతులు ఉన్నారు. దాంతోపాటు ఆ దంపతుల కుమార్తె, అల్లుడు, మనవడు కూడా ఉన్నారు. వారంతా ఆర్థిక ఇబ్బందులతో బలవన్ మరణానికి పాల్పడ్డారా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ కలహాలు ఏమైనా కారణం ఉన్నాయా? కుటుంబ కలహాల కారణంగా విషప్రయోగం ఏమైనా జరిగిందా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా విషం ఇచ్చి చంపేసే ప్రయత్నం చేశారా? ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నానికి ఏమైనా పాల్పడ్డారా? కర్ణాటక కలబుర్గికి చెందిన లక్ష్మప్ప, వెంకటమ్మ దంపతులకు వీళ్ళకి 3 కుమార్తెలు, లక్ష్మి, కవిత, సవిత. కొడుకు భగవంతున్నారు. కూతుర్లకు వివాహం అయిపోయింది. వేర్వేరు ప్రాంతాల్లో వాళ్ళు ఉండడం జరుగుతోంది. వారికి సొంతూరులో 3 ఎకరాల పొలం కూడా ఉంది. 6 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వీళ్ళు రావడం జరిగింది. మియాపూర్లోని ఓ ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. మియాపూర్లో నివాసం ఉండడం జరుగుతోంది. భగవంత్ ఆటో నడుపుతూ తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు. అయితే భర్త అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా వెంకటమ్మ అక్కడ లోకల్గా ఉన్న పాఠశాల బస్సుకు అటెండర్గా చూస్తూ ఉంటాం కదా, సపోర్ట్గాను లేకపోతే అటెండర్గా వెళ్తూ ఉన్న సందర్భాలు చూస్తూ ఉంటాం మహిళలు. సో అలా వెళ్తున్న సందర్భం వీళ్ళకి 2వ కూతురు ఉంది, కవిత. ఆమెకి 25. ఆ కవితకు అనిల్తో వివాహం చేశారు. వాళ్ళకి 2 ఏళ్ళ బాబు ఇవాన్ష్ ఉన్నాడు. అయితే కర్ణాటకలో వీళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు లేవు. అందుకే వీళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్కి రావడం జరిగింది కొన్ని రోజుల క్రితం. అజీజ్ నగర్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. 15 రోజుల క్రితం పనిని వెతుక్కుంటూ కవిత, అలాగే కవిత భర్త అనిల్, వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులకు వచ్చేయడం జరిగింది. మియాపూర్లోని అపార్ట్మెంట్లో వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు అనిల్. ఈ క్రమంలోనే అనిల్ దంపతులు మరో చోట ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే గురువారం అక్కడికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో బుధవారం రాత్రి కవిత తల్లిదండ్రుల దగ్గర రావడం జరిగింది. ఎందుకు వచ్చారు? వాళ్ళ సామాన్లు ఉంటాయి కదా, వాటిని తీసుకువెళ్ళడానికి వాళ్ళు వచ్చిన పరిస్థితి. బట్ 2 రోజుల క్రితమే లక్ష్మప్ప కొడుకు భగవంత్ మిత్రులతో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆంధ్రాకి వెళ్ళాడట. ఆ తర్వాత వెంకటమ్మ తన పనుల మీద స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్కి అటెండర్గా పనిచేస్తుంది కాబట్టి అక్కడికి ఆ పనులకు తను వెళ్ళిపోయింది. అయితే బంధువుల కుటుంబానికి చెందిన ఓ మహిళ వారింటికి పిలిచారట. సో ఇలా అనేక డాట్స్ అయితే ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. క్వశ్చన్స్కి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. 5గురు ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోవడానికి కారణం ఏంటి? అయితే విషప్రయోగం జరిగి ఉండాలి. అయితే విషప్రయోగం వాళ్ళు తిన్న ఆహారంలో ఆ ఫుడ్ పాయిజన్ జరిగి ఉండాలి. అంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఎవరైనా టార్గెటెడ్గా చంపేసే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది.